ఈరోజు మెయిన్ టాపిక్ అయితే జాయిన్స్ అండి. సో లైక్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, అవుటర్ జాయిన్ అంటే ఏంటి, క్రాస్ జాయిన్ అంటే ఏంటి. సో ఈరోజు మనం జాయిన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో మీరు ఏమైనా కొత్తగా వచ్చేటైతే మే ఫస్ట్ నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మే 1 నుంచి కోర్ జావా స్టార్ట్ అవుతుంది. కోర్ జావా తర్వాత క్యూఏ టెస్టింగ్ టూల్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి ఎస్క్యూఎల్ అనేది ఉంటుంది. సో ఇంకా ఎస్క్యూఎల్ రెండే క్లాసెస్ ఉన్నాయేమో, టుడే అండ్ టుమారో. ఈ రోజు రేపు 2 రోజులు మాత్రమే ఇంకా ఎస్క్యూఎల్ క్లాసెస్ అనేవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే. సో నా కమింగ్ టు ద టుడే సెషన్. సే లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ లిటిల్ బిట్ మనం క్వరీస్ కోసం మాట్లాడుకున్నాం. ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ పైన కొన్ని క్వరీస్ చెప్పుకున్నాం. సే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దట్, ఎవరైనా ఎస్టర్డే క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. సో ఎస్పీడి స్టాండ్స్ ఫర్ స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఎస్పీడి అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాం, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. సో ఈరోజు మీకు క్వరీస్ అర్థం కావాలంటే కంపల్సరీ ఈ టేబుల్ మీరు డ్రా చేసుకోవాలి, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ అనే టేబుల్. సో ఒకసారి చూడండి, టేబుల్లో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ అనేది ఇచ్చాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఇవే నేమ్స్ని మీరు ఎంటర్ చేసుకోండి మీ నోట్బుక్లో. సో మీద శ్రీను అని, రాము అని, రాజు అని, సురేష్, ఇలా కొన్ని నేమ్స్ ఇచ్చానండి. ఈ నేమ్స్ని బేస్ చేసుకొని ఈరోజు మనం క్వరీస్ రాయబోతున్నాం. సో దట్స్ వై ప్లీజ్ నోట్ డౌన్ ద నేమ్స్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఇలా వచ్చిన టేబుల్ని మీ నోట్బుక్లో డ్రా చేసుకోండి. సో ఆఫ్టర్ ద ఎస్పీడి టేబుల్ యూ నీడ్ టు రైట్ వన్ మోర్ టేబుల్, ఎస్ఎండి. ఎస్ఎండి స్టాండ్స్ ఫర్ స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్. ఎస్ఎండి అంటే ఎస్టర్డే మనం ఏం క్రియేట్ చేసుకున్నాము, స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ అని క్రియేట్ చేసాం. సో హియర్ స్టూడెంట్ నెంబర్ అండ్ స్టూడెంట్ మార్క్స్. 50 మార్క్స్ ఒకటికి వచ్చాయండి, 60 ఒకటికి వచ్చాయి, 75 ఒకటికి వచ్చాయి, 85 ఒకటికి వచ్చాయి. సో ఎస్టర్డే ఆల్రెడీ మనం ఒక 2-3 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం మాట్లాడుకున్నాం అంటే, ఎస్టర్డే ఐ వాంట్ టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్. ఐ వాంట్ టు గెట్ ద స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. సో 80 మార్క్స్ కన్నా ఎక్కువ ఏ స్టూడెంట్కి అయితే వచ్చాయో వాడికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ మనకి కావాలి. అంటే మనం డేటా ఏ టేబుల్ నుంచి రిట్రీవ్ చేయాలండి, ఐ వాంట్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ఎస్పీడి, స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ నుంచి మనకి డేటా కావాలి. బట్ కండిషన్ అనేది ఏ టేబుల్ పైన ఉందండి, ద కండిషన్ ఆన్ ద సెకండ్ టేబుల్. అంటే స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కండిషన్ ఏంటండి, ద మార్క్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 80 మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ డీటెయిల్స్ మనకి కావాలి. ఎస్టర్డే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాం చూడండి, ఇలా క్వరీ రాసేటప్పుడు బ్రాకెట్లో ఉండే క్వరీని ఏమంటాం, ఇన్నర్ క్వరీ అంటాం. బ్రాకెట్ బయట ఉండే క్వరీని ఏమంటామా, అవుటర్ క్వరీ అంటాం. సో మనం ఎప్పుడైనా క్వరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది అవుటర్ క్వరీ ఏదైతే ఉందో అవుటర్ క్వరీకి ఇన్పుట్గా వెళ్తుందండి. అవుటర్ క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పీడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వే ఎస్ఎన్ఓ స్టూడెంట్ నెంబర్ ఈక్వల్ టు ఏ స్టూడెంట్ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ మనకి కావాలండి. సో చూడండి, సెలెక్ట్ ద స్టూడెంట్ నెంబర్ ఫ్రమ్ ఎస్ఎండి స్టూడెంట్ మార్క్స్ డీటెయిల్స్ హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. సో 80 మార్క్స్ కన్నా ఎక్కువ ఏ స్టూడెంట్కి అయితే వచ్చాయో వాడికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ మనకి కావాలండి. సో ఇది ఎగ్జిక్యూట్ చేసేటైతే సో యూ కెన్ సీ ద అవుట్పుట్. మనకి స్టూడెంట్ నెంబర్ 4కి సంబంధించిన డేటా పర్సనల్ డీటెయిల్స్ అనేవి వచ్చాయండి. మనకి ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి స్టూడెంట్ నెంబర్ అనేది రిట్రీవ్ అవుతుందండి, స్టూడెంట్ నెంబర్ 4 హూ గాట్ మోర్ దాన్ 80 మార్క్స్. ఈ స్టూడెంట్ నెంబర్ అనేది ఈ అవుటర్ క్వరీకి ఇన్పుట్గా వెళ్తుంది. ఇన్పుట్గా వెళ్ళి ఎస్పీడీలో ఉండేటటువంటి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్లో ఉండేటటువంటి డేటా మనకి రిట్రీవ్ అవుతుంది. సో అదే మోర్ దాన్ 80 మార్క్స్ కాకుండా మనకి మోర్ దాన్ 70 మార్క్స్ అన్నాం అనుకోండి. అమ్మా మోర్ దాన్ 70 మార్క్స్ అంటే మనకి ఇది ఎగ్జిక్యూట్ కావట్లేదు. సో ఎందుకంటే 80 మార్క్స్ అంటే పనిచేస్తుంది, 70 మార్క్స్ అంటే ఎందుకు పని చేయట్లేదు, రీజన్ ఏంటి అంటే, మోర్ దాన్ 70 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ, 2 పీపుల్ ఉన్నారు. దేర్ ఆర్ 2 పీపుల్, స్టూడెంట్ నెంబర్ 3 and 4. సో రెండు ఇన్పుట్స్ని ఇక్కడ మనం పంపించాలండి ఈ క్వరీకి. సో ఇక్కడ ఈక్వల్ టు అనేది ఓన్లీ సింగిల్ నెంబర్ని మాత్రమే తీసుకుంటుంది. ఈక్వల్ టు అనేది మల్టిపుల్ నెంబర్స్ని తీసుకోదు. మీరు మల్టిపుల్ నెంబర్స్ తీసుకోవాలి అంటే అక్కడ ఈక్వల్ టు ప్లేస్లో ఇన్ అని రాయండి, ఐఎన్ ఇన్ అని రాయండి. ఇట్ ఈస్ సపోర్టింగ్ బోత్ సింగిల్ వాల్యూ అండ్ మల్టిపుల్ వాల్యూ. ఇది మీకు సింగిల్ వాల్యూని తీసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. ఇది మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాము. ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఎస్టర్డే క్లాస్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు యాక్చువల్గా మన టాపిక్ జాయిన్స్ అండి. సో జాయిన్స్లోకి వెళ్ళడానికి ముందర ఒకసారి ఎస్టర్డే టాపిక్ రివైజ్ చేస్తూ ఈరోజు క్లాస్లోకి వెళ్దామని ఇవన్నీ చెప్తున్నాను. ఓకే. సో అదేవిధంగా మీరు టేబుల్లో డేటాను రిట్రీవ్ చేసేటప్పుడు ఆర్డర్ బై అంటే అసెండింగ్ ఆర్డర్.
సో అది మీరు స్టూడెంట్ నెంబర్ కానివ్వండి, లేదా స్టూడెంట్ మార్క్స్ కానివ్వండి, స్టూడెంట్ ఏజ్ కానివ్వండి, దేనైనా మీరు అసెండింగ్ ఆర్డర్లో అయినా చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ డిఈఎస్సి అని రాస్తే డిసెండింగ్ ఆర్డర్లో అయినా మీరు చూడొచ్చండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్పిడి స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ వేర్ ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ పర్సంటేజ్? ఆర్ పర్సంటేజ్ అంటే అర్థం ఏంటన్నా, స్టూడెంట్ నేమ్ అనేది ఆర్తో బిగిన్ అయి ఉండాలి, అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్, రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏమున్నా పర్వాలేదు. సో వాళ్ళందరి తాలూకా డేటా మనకి డిస్ప్లే అవుతుంది ఆర్ పర్సంటేజ్ అంటే. వెరస్ పర్సంటేజ్ యూ అంటే అర్థం ఏంటమ్మా, బిగినింగ్ కెన్ బి ఎనీథింగ్, స్టూడెంట్ నేమ్ అనేది బిగినింగ్ ఏమైనా ఉండొచ్చు, ఎండింగ్ షుడ్ బి యూ, యూతో ఎండ్ అయ్యే వాళ్ళందరి తాలూకా డేటా మనకి రిట్రీవ్ అవుతుందండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ పర్సంటేజ్ యూ? ఆర్ పర్సంటేజ్ యూ అంటే అర్థం ఏంటమ్మా, బిగినింగ్ క్యారెక్టర్ ఆర్తో ఉండాలి, ఎండింగ్ క్యారెక్టర్ యూతో ఉండాలి. బిగినింగ్ ఆర్ ఉండాలి, ఎండింగ్ యూ ఉండాలి, మధ్యలో ఏ క్యారెక్టర్స్ ఉన్నా పర్వాలేదు. ఓకే, సో రైట్, దానికోసం మనం ఇక్కడ ఆర్ పర్సంటేజ్ యూ అనేది రాస్తా ఉన్నాం. సో నా ఆర్ అండర్ స్కోర్ ఎంయూ, వాట్ ఈస్ దిస్ అండర్ స్కోర్? అండర్ స్కోర్ అంటే ఏంటి? అండర్ స్కోర్ అంటే అక్కడ మీరు ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ మర్చిపోయారు అనుకోండి, ఏదైనా వన్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ లేదా నల్, ఐదర్ వన్ క్యారెక్టర్ ఆర్ నల్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా ఒక క్యారెక్టర్ ఉన్నా పర్వాలేదు. మీరు ఎప్పుడైనా ఒక సింగిల్ క్యారెక్టర్ మర్చిపోతే ఆ మర్చిపోయిన క్యారెక్టర్ ప్లేస్లో మీరు ఏం తీసుకోవచ్చు అండి, అండర్ స్కోర్ అనేది తీసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ ఐదర్ నల్ ఆర్ సింగిల్ క్యారెక్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అండర్ స్కోర్. సో అదేవిధంగా స్క్వేర్ బ్రాకెట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయండి? స్క్వేర్ బ్రాకెట్స్ ఎలా హెల్ప్ అవుతుందంటే రేంజ్ అండి, రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పీ టు టీ అని ఇచ్చాను అంటే అర్థం ఏంటంటే ది బిగినింగ్ క్యారెక్టర్ షుడ్ బి, ద బిగినింగ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ పిక్యూఆర్ఎస్టి, ఎందుకంటే నేను పి నుంచి టీ వరకు ఇచ్చాను కదండి, పిక్యూఆర్ఎస్టి. సో బిగినింగ్ క్యారెక్టర్ అనేది ఈ మధ్యలో ఉండొచ్చు అండి, పి నుంచి టీ మధ్యలో ఉండొచ్చు. ద రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్, అంటే స్టూడెంట్ తలక నేమ్ అనేది బిగినింగ్ క్యారెక్టర్ ఏ మధ్యలో ఉండాలి, రేంజ్ అనేది కూడా మీరు ఇవ్వచ్చు. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ కెన్ బి ఎనీథింగ్. సో అదేవిధంగా ఫస్ట్ క్యారెక్టరే కాదండి, మీరు ఫస్ట్ వన్ క్యారెక్టర్ లేదా ఫస్ట్ టూ క్యారెక్టర్స్, ఫస్ట్ త్రీ క్యారెక్టర్స్ ఏవైనా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో దీని తలక మీనింగ్ ఏంటో ఒకసారి చూడమ్మా. స్టూడెంట్ నేమ్ అనేది బిగినింగ్ లెటర్ అనేది పి నుంచి టీ మధ్యలో ఉండాలి, అంటే ఫస్ట్ లెటర్ అనేది పి నుంచి టీ మధ్యలో పిక్యూఆర్ఎస్టి అయి ఉండాలి. సెకండ్ లెటర్, సెకండ్ క్యారెక్టర్ అనేది ఏ నుంచి డి మధ్యలో ఉండాలి, ఇన్ బిట్వీన్ ఏ టు డి. నాట్ ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ అండ్ సెకండ్ క్యారెక్టర్, మీరు కావాల్సిన థర్డ్ క్యారెక్టర్ అయినా ఇవ్వండి, లేదంటే లాస్ట్ క్యారెక్టర్ అయినా ఇవ్వండి. సో పైన మనం ఏవైతే కాన్సెప్ట్స్ చూసామో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. యూ కెన్ గివ్ ఎనీ రేంజ్, ఇక్కడ మీరు రేంజెస్ అనేవి ఇవ్వచ్చు. ఒకసారి ఇంట్లో ఇవన్నీ ట్రై చేయండి. సో నాట్ ఓన్లీ దిస్, ఇవనే కాదండి, మనం బిగినింగ్ నుంచి చెప్పుకున్నవన్నీ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మొహమాట పడాల్సిన పని లేదు. మన 10:40 క్లాస్కి రండి. 10:40 క్లాస్లో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీ స్క్రీన్ షేర్ చేయండి. ఐల్ ఎంటర్ ఇన్ టు యువర్ స్క్రీన్ అండ్ ఐల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. మీకు ఎంత చిన్న ఎర్రర్ వచ్చినా, మీకు ఏ కాన్సెప్ట్లో డౌట్ ఉన్నా ఐల్ టేక్ కేర్. సో నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అనే కాదండి, కోర్ జావాలో కానివ్వండి, లేదా మన టెస్టింగ్ టూల్స్లో కానివ్వండి, ఎస్క్యూఎల్లో కానివ్వండి, మీకు ఎలాంటి డౌట్ మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్లో మన క్లాసెస్లో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా పర్సనల్లీ ఐల్ టేక్ కేర్. ఓకే, 10:40 లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది. సో డౌట్స్ కోసం 10:40 క్లాస్కి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ద టుడేస్ కాన్సెప్ట్. ఈ రోజు కాన్సెప్ట్లోకి వద్దామా. టుడేస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ జాయిన్స్. ఈ రోజు మనం జాయిన్స్ కోసం మాట్లాడుకుందాం. సో జాయిన్స్ ఆర్ యూస్డ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడం కోసం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటన్నా, జాయిన్స్. అండ్ వన్ మోర్ థింగ్, రేపటి క్లాస్ మిస్ అవుద్దామా. టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ప్రొసీజర్స్ అండ్ ట్రిగ్గర్స్. రేపు మనం ఎస్క్యూఎల్లో ట్రిగ్గర్స్ కోసం, ప్రొసీజర్స్ కోసం రేపటి క్లాస్లో మాట్లాడుకుంటాం. ఓకే, ఈరోజు జాయిన్స్ కోసం మాట్లాడుకుందాం. సో జాయిన్స్ తాలూకా పర్పస్ ఏంటండి? సో గెటింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేయొచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఏమున్నాయి చూడండి. నెంబర్ 1 ఇన్నర్ జాయిన్, నెంబర్ 1 ఇన్నర్ జాయిన్. సో నెంబర్ 2 అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్, అవుటర్ జాయిన్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో వన్ బై వన్ మనం చూద్దాం, ప్రాక్టికల్గా కూడా చెక్ చేద్దాం. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్. మళ్ళీ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో అదేవిధంగా ద థర్డ్ వన్ ఈస్ ద క్రాస్ జాయిన్. అమ్మ ఫస్ట్ వన్ ఇన్నర్ జాయిన్, రెండోది ఏంటమ్మా అవుటర్ జాయిన్, మూడోది ఏంటి క్రాస్ జాయిన్, క్రాస్ జాయిన్. ద లాస్ట్ వన్, ద ఫోర్త్ వన్ ఈస్ ద సెల్ఫ్ జాయిన్.
సో మీరు ఏమైనా నోట్బుక్లో రఫ్గా రాస్తే రాసుకోండి, బట్ పెయిర్ నోట్స్ అనేది నేను మీకు జీ డ్రైవ్ లింక్ ఇస్తున్నాను కదమ్మా మీ వాట్సాప్ గ్రూప్లో. ఆ జీ డ్రైవ్ లింక్లో యూ విల్ గెట్ ఆల్ దీస్ మెటీరియల్. ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఆ లింక్లో కనిపిస్తుంది. ఓకే, సో జస్ట్ రఫ్గా రాస్తే రాయండి అమ్మా. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్. నెంబర్ 1 ఇన్నర్ జాయిన్, నెంబర్ 2 outer జాయిన్, నెంబర్ 3 క్రాస్ జాయిన్, ద లాస్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ జాయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్నర్ జాయిన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇన్నర్ జాయిన్ ఏమని పిలుస్తూ ఉంటారంటే, ఇన్నర్ జాయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఈక్వి జాయిన్. ఇన్నర్ జాయిన్ని ఈక్వి జాయిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏం లేదు, రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ డేటాని రిట్రీవ్ చేయడానికి మనం ఇన్నర్ జాయిన్ లేదా ఈక్వి జాయిన్ని యూజ్ చేస్తాము. రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ డేటాని, అంటే ఈక్వలైజ్డ్ డేటాని మనం రీడ్ చేయడాన్ని ఈ ఇన్నర్ జాయిన్ లేదా ఈక్వి జాయిన్. ఈజీగా ఉంటుంది, ఇట్స్ వెరీ ఈజీ. నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ డెట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. అంటే నా భాషలో స్టూడెంట్ డెట్ అంటే స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సో లోపల కాలమ్స్ ఏమున్నాయమ్మా, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. మేడం స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్. ఇది ఫస్ట్ టేబుల్. సో వాట్ ఈస్ ద సెకండ్ టేబుల్? మై సెకండ్ టేబుల్ ఈజ్ స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. సో స్టూడెంట్ మార్క్స్లో యూ కెన్ సీ ద స్టూడెంట్ నెంబర్ అండ్ ఎస్ మార్క్స్. సో ఈ రెండు టేబుల్స్లో కామన్గా ఉండే కాలం ఏంటమ్మా? వాట్ ఈస్ ద కామన్ కాలం ఇన్ ద బోత్ టేబుల్స్? ఎస్ అండ్ ఓ. స్టూడెంట్ నెంబర్ అనేది కామన్. అయితే మనం ఇన్నర్ జాయిన్ చేయాలి అనుకున్నట్టయితే రెండు టేబుల్స్లో కంపల్సరీ ఒక కామన్ కాలం అనేది ఉండాలి. అది గుర్తుపెట్టుకున్నాను. మీరు ఇన్నర్ జాయిన్ రాయాలి అనుకున్నట్టయితే రెండు టేబుల్స్లో కూడా కామన్గా ఒక కాలం ఉండాలి. ఇప్పుడు ఈ రెండు టేబుల్స్కి కామన్ కాలం అంటే ఏంటండి? స్టూడెంట్ నెంబర్. సో ఒకసారి నేను మీకు ఈ టేబుల్లో ఉండే డేటాని చూపిస్తాను అండి. టేబుల్లో ఉండే డేటా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఇట్స్ వెరీ ఈజీ అమ్మ, చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోట్బుక్లో ఈరోజు కొంచెం మీకు నోట్బుక్తో పని ఉంటుంది. సో మీ నోట్బుక్లో స్టూడెంట్ డెట్ అని చెప్పి ఒక టేబుల్ డ్రా చేయండి. ఎందుకంటే టేబుల్ డ్రా చేస్తేనే మీకు అర్థమవుతుందమ్మా. ప్లీజ్ డ్రా ద టేబుల్ స్టూడెంట్ డెట్. స్టూడెంట్ డెట్ అని చెప్పి ఒక టేబుల్ని డ్రా చేయండి అమ్మా. సో యాజ్ ఇట్ ఈస్గా ఇవే రికార్డ్స్ నోట్ చేయండి. స్టూడెంట్ నెంబర్ 1, 2, 3, 4, 5. సో ప్లీజ్ డ్రా దిస్ టేబుల్. ఈ టేబుల్ ఉన్నది ఉన్నట్టు ఇలా డ్రా చేయండి. స్టూడెంట్ డెట్ అని చెప్పి ఈ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా 1, 2, 3, 4, 5. సో సమ్ నేమ్స్ ఏమి ఇచ్చినా పర్వాలేదండి. ఇక్కడ సమ్ ఏజ్ ఏమి ఇచ్చినా పర్వాలేదు. బట్ 1 నుంచి 5 వరకు లైన్గా రాయండి. రైట్, ఇది ఒక టేబుల్ అండి. సో నౌ కమింగ్ టు ద అనదర్ టేబుల్. రెండో టేబుల్ ఏంటమ్మా? ఈరోజు మనం 2 టేబుల్స్ తీసుకుంటున్నాం కదా. వాట్ ఈస్ ద సెకండ్ టేబుల్? ద సెకండ్ టేబుల్ ఈస్ స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఒక టేబుల్ డ్రా చేయండి. స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్లో వీ హ్యావ్ 2 కాలమ్స్. రెండు కాలమ్స్ కనిపిస్తున్నాయేమో. ప్లీజ్ డ్రా దిస్ టేబుల్. టేబుల్ నేమ్ కూడా డ్రా చేయండి, స్టూడెంట్ మార్క్స్. లోపల మీకు 2 కాలమ్స్ ఉన్నాయండి. స్టూడెంట్ నెంబర్ అనేది ఒక కాలం, ఎస్ మార్క్స్ అనేది ఒక కాలం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, స్టూడెంట్ నెంబర్స్ ఎవరెవరు స్టూడెంట్స్కి ఇక్కడ మార్క్స్ ఇచ్చామని చూడండి. స్టూడెంట్ నెంబర్ 1 ఉన్నాడండి, స్టూడెంట్ నెంబర్ 2 ఉన్నాడు, 3 అనేవాడు లేడండి, వాడు ఎగ్జామ్కి రాలేదు అనుకుందాం. స్టూడెంట్ నెంబర్ 3 లేడు, అగైన్ 4 అనేవాడు ఉన్నాడు, అగైన్ స్టూడెంట్ నెంబర్ 5 లేడు, 6 లేడు, మరలా ఎవరున్నారండి? 7. సో వాంటెడ్లీ ఇలా ఇచ్చానమ్మా, ఎందుకంటే రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ డేటాని మనం రీడ్ చేయాలి. ఇప్పుడు మీరే గెస్ చేయగలుగుతారు, రెండు టేబుల్లో ఉండే కామన్ డేటా అంటే ఇప్పుడు మీరు చూసి ఏం గెస్ చేయగలుగుతారు? స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు రెండు టేబుల్స్లో ఉన్నాడు కదండి. సో వాట్ ఈస్ ద కామన్ డేటా ఇన్ ద బోత్ టేబుల్? స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు కామన్ అవుతాడు, స్టూడెంట్ నెంబర్ 2 అనేవాడు కూడా కామన్ అవుతాడండి. ఆల్రెడీ మీరు డ్రా చేశారు ప్రీవియస్గా స్టూడెంట్ డెట్ అనేది. ఓకే, స్టూడెంట్ నెంబర్ 1, 2, 4 అనేవాడు కూడా కామన్గా ఉన్నాడండి. రెండు టేబుల్స్లో మనకు కామన్గా ఉండేవాడు ఎవడు? 1, 2, 4. 7 అనేవాడు ఉన్నాడా అండి? నో, 7 అనేవాడు ఈ టేబుల్లో లేడు. చూడండి, దెర్ ఈస్ నో స్టూడెంట్ నెంబర్ 7. ఓకే, సో మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ రికార్డ్స్ ఏంటి? స్టూడెంట్ నెంబర్ 1, 2, 4. అయితే దీన్ని మనం చేయడానికి ఇన్నర్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం. రెండు టేబుల్స్లో ఉండే కామన్ రికార్డ్స్ని రీడ్ చేయడానికి చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డెట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డెట్ అంటే మన ఫస్ట్ టేబుల్ జాయిన్. మీరు సింపుల్గా జాయిన్ అని రాసిన, ఇన్నర్ జాయిన్ అని రాసిన మీ ఇష్టమేనమ్మా.
సో మీరు ఏం రాయకపోతే జస్ట్ జాయిన్ అని రాస్తే దాని అర్థం ఏంటి, ఇన్నర్ జాయిన్ అని అర్థం. ఓకే, సో దేంతో జాయిన్ చేస్తున్నామండి, స్టూడెంట్ డెట్ని అంటే ఫస్ట్ టేబుల్ని సెకండ్ టేబుల్తో మనం జాయిన్ చేస్తున్నాం. వాట్ ఈజ్ అవర్ సెకండ్ టేబుల్, స్టూడెంట్ మార్క్స్ ఆన్ ఆన్ ఫస్ట్ టేబుల్ డాట్ ఎస్ఎన్ఓ ఈక్వల్ టు సెకండ్ టేబుల్ డాట్ ఎస్ఎన్ఓ. ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి స్టూడెంట్ నెంబర్ సెకండ్ టేబుల్లో ఉండే స్టూడెంట్ నెంబర్తో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. రెండు టేబుల్స్లో ఉండేటటువంటి స్టూడెంట్ నెంబర్స్ మ్యాచ్ అయితే అలాంటి డేటాని మాత్రమే మనం ఇక్కడ రీడ్ చేయమని చెప్తున్నాను. సో కంపల్సరీ మీరు ఇన్నర్ జాయిన్ చేయాలి అంటే రెండు టేబుల్స్లో కూడా కామన్గా ఒక కాలం ఉండాలి. రెండు టేబుల్స్లోనే కామన్ కాలం ఉంటేనే మీరు ఇన్నర్ జాయిన్ అనేది చేయగలుగుతారు. చూడండి ఒకసారి ఇన్నర్ జాయిన్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సి యూ కెన్ సీ ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్ అండి, రైట్ సైడ్ టేబుల్. మీకు క్లారిటీ కోసం ఒకసారి నేను కూడా ఇక్కడ చూడండి ఇలా ఒక చిన్న లైన్ గీస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇదంతా కూడా మీకు లెఫ్ట్ సైడ్ టేబుల్ అవుతుంది, ఇదంతా కూడా మీకు ఏమవుతుంది, రైట్ సైడ్ టేబుల్ అవుతుంది. సో స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు రెండు టేబుల్స్లో ఉన్నాడండి, స్టూడెంట్ నెంబర్ 2 అనేవాడు కూడా రెండు టేబుల్స్లో ఉన్నాడు. సో 3 లేడండి, స్టూడెంట్ నెంబర్ 4 అనేవాడు రెండు టేబుల్స్లో ఉన్నాడు. అంటే మనకి రెండు టేబుల్స్లో ఉండేటటువంటి కామన్ రికార్డ్స్ అంటే ఏమొచ్చాయండి, ద కామన్ రికార్డ్స్ ఆర్ 1 2 4. ఓకే ఫైన్. అయితే కొంతమంది అడుగుతారండి, ఇలా అక్కడ డూప్లికేట్ వచ్చిందండి, ఏం డూప్లికేట్ వచ్చింది, ఇక్కడ మీకు స్టూడెంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ స్టూడెంట్ నెంబర్ కనిపిస్తుంది. సో అంతా అవుట్పుట్ అంతా బాగుంది కానీ నాకు ఇలా డూప్లికేట్స్ కనిపించకూడదు, అంటే సేమ్ కాలం ఇలా 2 సార్లు కనిపించకూడదండి అని అడుగుతారు కొంతమంది. సో మరి అలా ఎవరైనా అడిగితే దానికి సొల్యూషన్ ఉందా? ఎస్ అండి, దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇక్కడ మనం స్టార్ అని రాయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతుంది, సెకండ్ టేబుల్లో ఉండేటటువంటి అన్ని కాలమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతుందండి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటమ్మా, ఫస్ట్ టేబుల్లో అన్ని కాలమ్స్ డిస్ప్లే అవ్వచ్చు, సెకండ్ టేబుల్లో మాత్రం ఈ ఎస్ఎన్ఓ స్టూడెంట్ నెంబర్ అనేది రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా స్టూడెంట్ నెంబర్, 2 సార్లు ఇలా రిపీట్ అవ్వకూడదు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వెరీ సింపుల్ సొల్యూషన్ అమ్మా. అంటే ఇది ఇన్నర్ జాయిన్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. లేదు ఎవరైనా మిమ్మల్ని ఇలా స్టూడెంట్ నెంబర్ రెండోసారి కనిపించకూడదు అని అడిగితే దానికి సొల్యూషన్ ఏంటో చెప్తున్నాను చూడండి. అంటే డైరెక్ట్గా ఇక్కడ స్టార్ అని రాయకుండా ఫస్ట్ టేబుల్ డాట్ స్టార్ అంటే అర్థం ఏంటమ్మా, ఫస్ట్ టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్ కావాలి, అంతే కదమ్మా, ఫస్ట్ టేబుల్లో ఉండే అన్ని కాలమ్స్ కావాలి. సెకండ్ టేబుల్లో మీకు ఏ కాలం కావాలి, సెకండ్ టేబుల్లో ఓన్లీ ఒక కాలమే కావాలి. ఏంటండి ఆ కాలం, ఓన్లీ ఎస్ మార్క్స్ అనేది ఒకటే కావాలి. సో సెకండ్ టేబుల్ని కూడా ఇలా కాపీ చేయండి. సో ఇక్కడ కామా తర్వాత సెకండ్ టేబుల్ డాట్, సెకండ్ టేబుల్లో మీకు ఏ కాలం కావాలి, వాట్ ఈస్ ద కాలం నేమ్, కాలం నేమ్ ఏముందో జాగ్రత్తగా చూడండి. ద కాలం నేమ్ ఈస్ ఎస్ మార్క్స్, SMARKS, ఎస్ మార్క్స్. ఒకసారి ఇది ఇలా రన్ చేసి చూద్దాం. సో చూడండి సేమ్ స్టూడెంట్ నెంబర్ 1 2 4 రెండు టేబుల్స్లో మనకి కామన్గా ఉన్న డేటా ఏంటండి, స్టూడెంట్ నెంబర్ 1 2 4. కాకపోతే ఇక్కడ మీకు ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్ అండి, ఇది మీకు రైట్ సైడ్ టేబుల్. రైట్ సైడ్ టేబుల్లో మళ్ళీ స్టూడెంట్ నెంబర్ రిపీట్ అవ్వలేదండి, ఎందుకంటే మనం సేమ్ కాలం 2 సార్లు రిపీట్ అవ్వకూడదు అన్నాం కదా, అవ్వలేదు అంతే. సో ఎనీవే ఇన్నర్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా, రెండు టేబుల్స్లో ఉండే కామన్ డేటాని రిట్రీవ్ చేయడం కోసం మనం యూజ్ చేసేటటువంటి జాయిన్స్ని ఇన్నర్ జాయిన్ అంటాం. సో దట్స్ వై ఇన్నర్ జాయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఈక్వి జాయిన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో నా కమింగ్ టు ద అవుటర్ జాయిన్ అనేది చూడండి, ఇక్కడ బోత్ మ్యాచ్ అయ్యే రికార్డ్స్ని రిట్రీవ్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ని కూడా రిట్రీవ్ చేస్తామండి. అవుటర్ జాయిన్లో మ్యాచింగ్ రికార్డ్స్ని యాజ్ వెల్ యాజ్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ రెండింటిని కూడా రీడ్ చేస్తాం. outer join is an extension for the equi-join. It is used to retrieve the unmatched records along with matched records. సో చూద్దామా, ఇందులో అవుటర్ జాయిన్లో ఒకసారి మీ నోట్బుక్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుందండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటండి, లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ అండ్ రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. చూడండి, all records in left table, only the matching records in right table. What is the left table and what is the right table చూపిస్తాను చూడమ్మా. ఒకసారి మనం ప్రీవియస్గా ఇన్నర్ జాయిన్ చూసాం కదమ్మా, ఈ ఇన్నర్ జాయిన్లో ఇక్కడ స్టార్ పెట్టేద్దాం. సో మీకు ఈజీగా అర్థం కావాలని స్టూడెంట్ డెట్ తర్వాత ఇక్కడ జాయిన్ అనేది నేను నెక్స్ట్ లైన్లో రాస్తాను. ఇవన్నీ ఒకే లైన్లో రాసి చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది.
రైట్. సో ఇప్పుడు చూడండి, జాయిన్ కి లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్ని ఏమంటారండి? లెఫ్ట్ టేబుల్ అంటాం. ఈ జాయిన్ కి రైట్ సైడ్ ఉండే టేబుల్ని ఏమంటామండి? రైట్ టేబుల్ అంటాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ కదమ్మా. ఇక్కడ ప్రీవియస్ గా ఓన్లీ జాయిన్ అంటే అర్థం ఏంటి? ఇన్నర్ జాయిన్ అని అర్థం. సో అలా కాకుండా మనం ఇక్కడ ఏం రాయొచ్చు? లెఫ్ట్ అవుటర్ జాయిన్. స్పేసెస్ ఉంటాయి చూసుకోండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా? లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ కావాలి, లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ కావాలి, రైట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే కావాలి. మా లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఆల్రెడీ మీ దగ్గర నోట్స్లో డ్రా చేశారు కదమ్మా. స్టూడెంట్ డెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? హౌ మెనీ రికార్డ్స్ ఇన్ ద స్టూడెంట్ డెట్? 5 రికార్డ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ఎదురుగానే ఈ పైన ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయమ్మా? సో ఈ టేబుల్లో మొత్తం 5 రికార్డ్స్ మనకి కావాలి. రైట్ సైడ్ టేబుల్లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే కావాలి. మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఎన్నమ్మా? యాజ్ పర్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ ప్రకారం మనం మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఏంటంటే చెప్పుకున్నా, 1 2 4. స్టూడెంట్ నెంబర్ 1 అనేవాడు కామన్ అండి, 2 అనేవాడు కామన్, 4. సో ఒకసారి మీకు ఈ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్లో చూడండి, మన క్లారిటీ కోసం ఈ మధ్యలో ఒక లైన్ కూడా గీస్తానండి. లెఫ్ట్ టేబుల్కి రైట్ టేబుల్కి మధ్యలో జస్ట్ ఒక లైన్ అండి. సో ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్ అండి, ఇది మీకు రైట్ సైడ్ టేబుల్. సో లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ కావాలన్నాను కదండి. లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వచ్చాయా లేదా చూడమ్మా. 1 2 3 4 5 అంటే లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ వచ్చాయి. రైట్ సైడ్ మనకి ఏం కావాలండి? ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే. మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఏం చెప్పుకున్నాం అండి? 1 2 4 అనేవి మ్యాచింగ్ రికార్డ్స్. సో 1కి ఆపోజిట్లో 1 వస్తుంది, 2కి ఆపోజిట్లో 2 వస్తుంది, 3కి ఆపోజిట్లో ఏం లేకపోతే నల్ అని వస్తుంది, 4కి ఆపోజిట్లో 4, 5కి ఆపోజిట్లో ఏం లేకపోతే నల్. ఎనీవే మీరు ఏమైనా గుర్తుపెట్టుకుంటారమ్మా? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటి? సో లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్, లెఫ్ట్ సైడ్ ఫుల్ టేబుల్ రావాలి అంటే ఇక్కడ ఏదైతే స్టూడెంట్ డెట్ అని ఉందో ఇది ఫుల్ టేబుల్ రావాలి. స్టూడెంట్ మార్క్స్ రైట్ సైడ్ టేబుల్లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తే దాన్ని ఏమంటాం? లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటామమ్మా. మరి రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి? మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అంటే రైట్ సైడ్ ఫుల్ టేబుల్ రావాలి, రైట్ సైడ్ ఫుల్ టేబుల్ రావాలి. లెఫ్ట్ సైడ్ ఏం రావాలమ్మా? అంటే స్టూడెంట్ డెట్లో మీకు ఏం రావాలి? ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ రావాలి. ఒకసారి అది కూడా చూసేద్దాము. రైట్ అవుటర్ జాయిన్. ఎస్, మీకు రెండింటికి డివైడ్ చేయడానికి ఒక నిమిషం ఏం చేద్దామంటే ఇలా గ్యాప్ ఇద్దాం జస్ట్ మీకు క్లారిటీ కోసం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామా? రైట్ అవుటర్ జాయిన్ కదా. రైట్ అవుటర్ జాయిన్లో రైట్ సైడ్ ఫుల్ టేబుల్ రావాలమ్మా. వాట్ ఈస్ ద రైట్ సైడ్ టేబుల్? స్టూడెంట్ మార్క్స్. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా స్టూడెంట్ మార్క్స్ మీ నోట్స్లో డ్రా చేశారు. సో ఫుల్ టేబుల్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 2 4 7 ఇది ఫుల్ టేబుల్. రైట్ సైడ్ ఫుల్ టేబుల్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ టేబుల్లో యాక్చువల్గా 5 రికార్డ్స్ ఉంటాయి మనకి. స్టూడెంట్ డెట్లో మనకి 5 రికార్డ్స్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ 5 రికార్డ్స్ మనకి ఓన్లీ ఇప్పుడు మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే రావాలి. సో రైట్ సైడ్ ఫుల్ టేబుల్, లెఫ్ట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ అంటే ఏమొస్తాయమ్మా? 1కి ఆపోజిట్లో 1, 2కి ఆపోజిట్లో 2, 4కి ఆపోజిట్లో 4. యాజ్ పర్ యువర్ ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకొని మనకి మ్యాచింగ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? వీ హ్యావ్ ఓన్లీ 3 మ్యాచింగ్ రికార్డ్స్. 1 2 4 అనేవి మాత్రమే మనకి మ్యాచింగ్ రికార్డ్స్. 7కి ఆపోజిట్లో ఇక్కడ ఏం లేవు. సో 7కి ఆపోజిట్లో మనకి ఇక్కడ నల్ అనేది వస్తుంది. సో రైట్ అవుటర్ జాయిన్ అంటే అర్థం ఏంటమ్మా? రైట్ అవుటర్ జాయిన్ అంటే సో రైట్ సైడ్ ఫుల్ టేబుల్ రావాలి, బట్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వస్తే దాన్ని ఏమంటున్నా? రైట్ అవుటర్ జాయిన్ అంటున్నాం. సో వాట్ అబౌట్ ఫుల్ అవుటర్ జాయిన్? ఫుల్ అవుటర్ జాయిన్. సో ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ కావాలి, రైట్ సైడ్ కూడా ఆల్ రికార్డ్స్ కావాలి. ఆల్ రికార్డ్స్ ఇన్ లెఫ్ట్ టేబుల్ అండ్ ఆల్ రికార్డ్స్ ఇన్ రైట్ టేబుల్. జస్ట్ చూడండి మీ క్లారిటీ కోసం ఇక్కడ రెండు టేబుల్స్ని లెఫ్ట్ రైట్ మధ్యలో ఒక లైన్ గీస్తున్నాను చూడమ్మా. ఇది లెఫ్ట్ సైడ్ టేబుల్, ఇది మీకు రైట్ సైడ్ టేబుల్. సో ఆల్రెడీ మీ నోట్బుక్లో ఉంది స్టూడెంట్ డెట్లో మనకి ఎన్ని ఎన్ని రికార్డ్స్ ఉంటాయేమో? 5 రికార్డ్స్ కదా. 1 2 3 4 5. అండ్ రైట్ సైడ్ టేబుల్ స్టూడెంట్ మార్క్స్లో ఆల్రెడీ మీ దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడమ్మా నోట్బుక్లో? 1 2 4 7, 1 2 4 7. సో అంటే లెఫ్ట్ సైడ్ ఫుల్ ఆల్ రికార్డ్స్ వస్తుంది, రైట్ సైడ్ కూడా ఆల్ రికార్డ్స్ వస్తుంది.
అంటే 1కి ఆపోజిట్లో 1, 2కి ఆపోజిట్లో 2, సో 3కి ఆపోజిట్లో ఇక్కడ ఏం లేదమ్మా, ఆపోజిట్లో ఏం లేకపోతే నల్ వస్తుంది. 4కి ఆపోజిట్లో 4, 5కి ఆపోజిట్లో ఏం లేదు, నల్ వస్తుంది. సో ఇక్కడ 7 ఉంది, బట్ ఇక్కడ 7 లేదు, ఆపోజిట్లో ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, నల్ అనేది వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఆల్ రికార్డ్స్ అండ్ రైట్ సైడ్ ఆల్ రికార్డ్స్, లెఫ్ట్ సైడ్ అన్ని రికార్డ్స్, రైట్ సైడ్ అన్ని రికార్డ్స్ మనకి రిట్రీవ్ అయితే దాన్ని ఏమంటున్నామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫుల్ అవుటర్ జాయిన్ అని పిలుస్తా ఉన్నా. దెన్ వాట్ అబౌట్ ఎ క్రాస్ జాయిన్? క్రాస్ జాయిన్ అంటే ఏంటి? సో ఇది కూడా ఈజీ అనమ్మా, ఏం లేదు. లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి టేబుల్లో ప్రతి రో, అంటే ఎవ్రీ రో ఇన్ ద లెఫ్ట్ టేబుల్ షుడ్ మ్యాప్ విత్ ఎవ్రీ రో ఇన్ ద రైట్ టేబుల్. సో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ప్రతి రికార్డ్ రైట్ సైడ్ ఉండేటటువంటి ప్రతి రికార్డ్తో మనకు ఒక మ్యాపింగ్ అనేది జరిగితే దాన్ని ఏమంటామా, క్రాస్ జాయిన్ అంటాం. క్రాస్ జాయిన్ అది కూడా ఒకసారి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ 2 టేబుల్స్ తీసుకున్నానండి. పెయింట్స్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్ నేమ్ ఏంటి చూడమ్మా, పెయింట్స్. పెయింట్స్ అనే టేబుల్ తీసుకున్నాను. లోపల సీరియల్ నంబర్ అండ్ కంపెనీ, అంటే పెయింట్ తాలూకా కంపెనీ అమ్మ. సో మీద ఏ అనే కంపెనీ, బి అనే కంపెనీ, సి అనే కంపెనీ, కొన్ని కంపెనీస్ తీసుకున్నాను. సో కలర్, పెయింట్ తాలూకా కలర్ అమ్మ, కలర్ నేమ్. పెయింట్ కలర్స్ అంటే ఏముంటాయి, బ్లాక్, వైట్, గ్రీన్, ఎల్లో, రెడ్, సో అండ్ సో కలర్స్. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు 2 టేబుల్స్ చూడాలి. ఐ షో ద టేబుల్స్. నేను మీకు టేబుల్స్ చూపిస్తాను. మీ నోట్బుక్లో ఒకసారి క్రాస్ జాయిన్ అని హెడ్డింగ్ తీసుకోండి. మీ నోట్బుక్లో క్రాస్ జాయిన్. సో ఇన్ క్రాస్ జాయిన్ every row of the first table, every row of the first table joins with every row of the second table. అంటే ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి ప్రతి రో కూడా సెకండ్ టేబుల్లో ఉండే ప్రతి రోతో మనకి మ్యాపింగ్ అనేది చేసుకుంటుంది. సో ఒకసారి చూద్దాం, ప్రాక్టికల్గా నేను చూపిస్తాను చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెయింట్స్. పెయింట్స్ అనేటటువంటి టేబుల్లో అసలు రికార్డ్స్ ఏమున్నాయో ఒకసారి మీ నోట్బుక్లో రాసుకున్నాను. సో హెడ్డింగ్ ఏం తీసుకుంటారు, టేబుల్ నేమ్ ఈస్ పెయింట్స్. లోపల సీరియల్ నంబర్, కంపెనీ. ఎన్ని రకాల కంపెనీస్ మన దగ్గర ఉన్నాయమ్మా, 3 కంపెనీస్ ఉన్నాయి. పెయింట్ తాలూకా కంపెనీస్ 1, 2, 3. కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి, ఒక 3 కంపెనీస్ ఉన్నాయమ్మా, పెయింట్ కంపెనీస్. సో నెక్స్ట్ కలర్. కలర్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కలర్ అని చెప్పి తీసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కలర్. సో ఇక్కడ కలర్ అనే టేబుల్ తీసుకున్నాము. ద టేబుల్ నేమ్ ఈస్ కలర్. లోపల ఒకటే కాలం ఉందండి, సింగిల్ కాలం. వాట్ ఈస్ దట్ కాలం నేమ్? కాలం నేమ్ ఏం తీసుకున్నామా, కలర్ నేమ్. కలర్ నేమ్. సో కలర్ నేమ్స్ రెడ్, బ్లాక్, గ్రీన్. రెడ్, బ్లాక్, గ్రీన్. ఇప్పుడు ఈ రెండింటిని మ్యాపింగ్ చేస్తే ఏమవుతుందండి, ఫస్ట్ టేబుల్లో ఉండేటటువంటి ప్రతి రికార్డు సెకండ్ టేబుల్లో ఉండే ప్రతి రికార్డుతో మ్యాపింగ్ జరుగుతుంది. అంటే మనకి అక్కడ కంపెనీస్ ఏబిసి అని ఉన్నాయి కదమ్మా. ఏ అనే కంపెనీలో రెడ్, బ్లాక్, గ్రీన్. బి అనే కంపెనీలో కూడా రెడ్, బ్లాక్, గ్రీన్. సి అనే కంపెనీలో కూడా రెడ్, బ్లాక్, గ్రీన్. అంటే 3 into 3. అంటే టోటల్గా మనకి అవుట్పుట్ ఎన్ని రికార్డ్స్ వస్తాయమ్మా? సో 3 into 3 ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ రికార్డ్స్ ఆర్ 9 రికార్డ్స్ అనేవి మనకి అవుట్పుట్గా రావాలి. ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెయింట్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెయింట్స్, ద ఫస్ట్ టేబుల్. క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ సెకండ్ టేబుల్. వాట్ ఈస్ ద సెకండ్ టేబుల్ నేమ్? ద సెకండ్ టేబుల్ నేమ్ ఈస్ కలర్. కలర్. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో కూడా ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ ద అవుట్పుట్ హియర్. సో ఫస్ట్ టేబుల్ ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒకదాని కింద ఒకటి రాశానమ్మా, బట్ అన్ని కలిపే రాయొచ్చు మీరు ఇక్కడ. సో ఇలా రాయొచ్చు మీరు. పెయింట్స్ క్రాస్ జాయిన్ కలర్. కలర్తో క్రాస్ జాయిన్ చేస్తున్నాం పెయింట్స్ని. సో అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడడం ఇక్కడ. సో ఏ అనే కంపెనీలో రెడ్ ఉంది, బి అనే కంపెనీలో కూడా రెడ్, సి అనే కంపెనీలో కూడా రెడ్. అగైన్ ఏ అనే కంపెనీలో బ్లాక్, బి అనే కంపెనీలో బ్లాక్, సి అనే కంపెనీలో బ్లాక్. అగైన్ ఏలో గ్రీన్, బిలో గ్రీన్, సిలో గ్రీన్. అంటే ఫస్ట్ టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్ సెకండ్ టేబుల్లో ఉండే అన్ని రికార్డ్స్తో మ్యాపింగ్ చేస్తే సో దాన్ని ఏమంటున్నామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రాస్ జాయిన్ అంటున్నామా, క్రాస్ జాయిన్. సో నా ఫైనలీ టేక్ ద హెడ్డింగ్ సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకోండి. రైట్. సెల్ఫ్ జాయిన్లో ఒకసారి చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుందమ్మా. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఈఎంపీ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. ఈఎంపీ 10. మీ ఇష్టం ఏదైనా టేబుల్ నేమ్ తీసుకోండి, యువర్ విష్. ఈఎంపీ 10, ఎంప్లాయీ 10 అని చెప్పి ఒక టేబుల్ తీసుకున్నాను. లోపల ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. మా ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను, ఎంప్లాయీ నేమ్ ఇస్తున్నాను,
వాడి శాలరీ ఇస్తున్నాను. కొంతమంది రికార్డ్స్ని కూడా ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. ఎంప్లాయ్ నెంబర్ 1 2 3 4 5 ఇక్కడ కొన్ని రికార్డ్స్ మీరు చూడొచ్చు. ఐ ఇన్సర్టెడ్ సమ్ రికార్డ్స్, ఇలా రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇలా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఎంప్లాయ్ నెంబర్, వాడి నేమ్, వాడి శాలరీ ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP10 కదా, EMP10 ఉందా లేదా ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP10, ఎంప్లాయ్ 10 నా దగ్గర ఉందా లేదా. ఎస్, ఇప్పుడు మీకు చూపించిన రికార్డ్స్ ఏనమ్మా, రవి, రాజు, రమేష్. ఓకే, సరిపోయిందా లేదా చూద్దాం. యా, రవి, రాజు, రమేష్ వాళ్ళ శాలరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అక్కడ ఏవైతే చూపించానో అదే యాజ్ ఇట్ ఈస్గా ఎంప్లాయ్ 10 అనే టేబుల్ నా దగ్గర అవైలబుల్గా ఉంది. టేబుల్లో డేటా కూడా ఆల్రెడీ నేను ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా చూడండి. ఆ క్వశ్చన్ చూస్తే మనం అసలు ఏంటి సెల్ఫ్ జాయిన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. రైట్ ఎస్క్యూఎల్ క్వరీ write a SQL query to get whose salary is whose salary is same like the Ravi salary. ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదమ్మా. ఇందులో రవి తలక శాలరీతో మ్యాచ్ అయ్యేటటువంటి ఎంప్లాయ్ ఎవరు? మరి రవికి శాలరీ ఎంతమ్మా? 5000 కదా. చూడండి, రవి తలక శాలరీ ఇక్కడ మీరు చూడొచ్చు 5000. సో write a SQL query to get whose salary is same like రవి శాలరీ. రవి శాలరీతో మ్యాచ్ అయ్యేటటువంటి ఎంప్లాయ్ ఎవరు అంటే 5000 కదమ్మా రవికి, వాడితో మ్యాచ్ అవ్వాలంటే ఎవరున్నారు ఇక్కడ చూడండి, రాము శాలరీ కూడా 5000. సో ఇక్కడ మనం సెల్ఫ్ జాయిన్ అంటే సేమ్ టేబుల్లోనే ఇక్కడ మనం ఈ 5000 ఇంకా ఎక్కడ రిపీట్ అయింది అని చెప్పి మనం ఇక్కడ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే రవి తలక శాలరీని పట్టుకొని, సో ఈ శాలరీ మరలా ఎక్కడ మ్యాపింగ్ అనేది జరిగింది, ఎక్కడ మ్యాచ్ అయింది, మ్యాచింగ్ ఎక్కడ జరిగింది, సేమ్ టేబుల్లోనే సేమ్ కాలంలోనే మనం మ్యాచింగ్ అనేది చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP10 మన టేబుల్ నేమ్ ఏంటమ్మా, EMP10 కదా. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే EMP10కి కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది SQL సర్వర్లో. ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమేనమ్మా, ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమే. సో ఆబ్జెక్ట్ అంటారు లేదా రిఫరెన్స్ అంటారు, ఆబ్జెక్ట్ అన్నా రిఫరెన్స్ అన్నా ఒకటే. ఇక్కడ EMP10కి E1 అనే ఒక రిఫరెన్స్ క్రియేట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ E2 అనే ఒక రిఫరెన్స్ని క్రియేట్ చేశాం. E1 అనే ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసాం, E2 అంటే రిఫరెన్స్ అన్నా ఆబ్జెక్ట్ అన్నా ఒకటేనమ్మా. అంటే ఇక్కడ మనం 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం మన EMP10కి. వాట్ ఆర్ ద 2 ఆబ్జెక్ట్స్? E1 అనేది ఒకటి, మీకు E1 నచ్చకపోతే X అని పెట్టుకోండి అమ్మా. E2 అని రాయడం మీకు నచ్చకపోతే Y అని పెట్టుకోండి. యూ కెన్ రైట్ ఎనీ ఆబ్జెక్ట్స్. ఎనీవే మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. ఏంటమ్మా, E1 E2 అని చెప్పి 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. సో E1లో ఉండేటటువంటి ఎంప్లాయీ శాలరీ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీ శాలరీ ఈక్వల్ టు ద సెకండ్ ఆబ్జెక్ట్ డాట్ ఎంప్లాయీ శాలరీ. ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఎంప్లాయీ శాలరీ ఈక్వల్ టు ద సెకండ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఎంప్లాయీ శాలరీ. రెండు ఒకటే టేబుల్ కదమ్మా, సేమ్ టేబుల్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. అంటే దీనికి 2 మిర్రర్స్ పెట్టామమ్మా. అంటే ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాం, ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాం. ఈ మిర్రర్లోని అదే టేబుల్ కనిపిస్తుంది, ఈ మిర్రర్లో కూడా అదే టేబుల్. కాకపోతే దీని పేరు E1 అని పెట్టానమ్మా, దీని పేరు ఏమని పెట్టాను, E2 అని పెట్టాను. E1 E2 అని చెప్పి 2 మిర్రర్స్. ఈ E1లో ఉండేటటువంటి ఎంప్లాయీ శాలరీ E2లో ఉన్నటువంటి ఎంప్లాయీ శాలరీతో చెక్ చేయమని చెప్పాను. అంటే ఈ లాస్ట్ కాలమ్స్ ఉన్నాయి కదమ్మా, E1లో ఉండేటటువంటి లాస్ట్ కాలం E2లో ఉండే లాస్ట్ కాలంతో కంపేర్ చేయమని చెప్పాను. సో చూడండి, E1లో ఉండే లాస్ట్ కాలం E2లో ఉండే లాస్ట్ కాలంతో కంపేర్ చేయమని చెప్పాను, రెండింటిని చెక్ చేయమని చెప్పాను, రెండింటిలో ఎక్కడ మ్యాపింగ్ వస్తుంది. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటమ్మా, ఈ E1 E2లో ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఎంప్లాయీ నేమ్ ఏమై ఉండాలి, ద ఎంప్లాయీ నేమ్ షుడ్ బి రవి. ఎందుకమ్మా, మన కాన్సెప్ట్ ఏంటి, మన క్వరీ ఏంటమ్మా, హూస్ శాలరీ ఈజ్ ద సేమ్ లైక్ రవి శాలరీ. రవి శాలరీతో మ్యాపింగ్ కూడా ఉండాలి కదమ్మా. సో వన్ మోర్ కండిషన్ ఈస్ ద నేమ్ షుడ్ బి రవి. రవి అనే నేమ్ ఉండాలి, వాడి శాలరీకి ఈక్వల్ శాలరీ ఎవరు ఉన్నారు వాళ్ళ తలక డీటెయిల్స్ మనకి కావాలి. సో ఇప్పుడు ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది అవుట్పుట్, రవికి శాలరీ ఈక్వల్ శాలరీ ఎవరికి ఉంది, రాముకు ఉంది. సో అవుట్పుట్ వస్తుందో లేదో ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం.
రైట్. సో ఇలా మనం సేమ్ టేబుల్లోనే ఒక కాలంని వేరొక కాలంతో మ్యాపింగ్ అనేది లేదా మ్యాచింగ్ అనేది చేయొచ్చు. ఒక్క నిమిషం, కొంచెం స్లోగా ఉన్నట్టు. ఎస్. సో చూడండి, రవి తలక శాలరీ 5000, రాము తలక శాలరీ కూడా 5000. ఓకే. సో కాకపోతే ఇక్కడ మనకి డూప్లికేట్స్ వస్తున్నాయి కదమ్మా. డూప్లికేట్స్ అంటే చూడండి, ఎంప్లాయీ నెంబర్ 2 సార్లు వచ్చింది అండ్ ఎంప్లాయీ నేమ్ 2 సార్లు వచ్చింది. ఇలా మనకి 2 సార్లు 2 సార్లు 2 సార్లు ఇలా డూప్లికేట్ రాకూడదు అనుకున్నట్టయితే, సో ఇక్కడ స్టార్కి బదులుగా మనం ఇక్కడ ఈవన్ డాట్ స్టార్ అంటే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదమ్మా. E1 E2 అని చెప్పి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా. సో దట్స్ వై అది ఇక్కడ మనకి 2 సార్లు చూపిస్తుంది. ఇది ఒకటి E1 ఒకటి E2. ఇదంతా E1 అనుకుందాం, ఇదంతా కూడా E2. మనకి 2 సార్లు అవసరం లేదు అనుకున్నట్టయితే ఇక్కడ స్టార్ రాయడానికి బదులుగా మీరు సింపుల్గా ఏం రాయొచ్చమ్మా, ఒక ఆబ్జెక్ట్ నేమ్ తీసుకోండి. అంటే E1 డాట్ స్టార్. ఒక ఆబ్జెక్ట్ మాకు చూపిస్తే సరిపోతుంది, 2 ఆబ్జెక్ట్స్ మాకు చూపించాల్సిన పని లేదు అని చెప్తున్నాము. సో అప్పుడు మనకి ఇంకా అలా డూప్లికేట్ కాలమ్స్ అనేవి రాదు. సో చూడండి, ఒక కాలం ఎంప్లాయీ నెంబర్ ఒకసారి వచ్చింది, ఎంప్లాయీ నేమ్ కూడా ఒకసారి వచ్చింది, వాడి శాలరీ రవికి ఈక్వల్ శాలరీ ఎవరికి ఉందమ్మా, రాముకు. సో అయితే ఇది జస్ట్ ఈరోజు క్లాస్ అమ్మా. రేపటి క్లాస్లో మనం ప్రొసీజర్స్ అంటే ఏంటి, ప్రొసీజర్స్ ఎందుకు వాడాలి, ట్రిగ్గర్స్ అంటే ఏంటి, సో ట్రిగ్గర్స్ కోసం మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. బట్ ఎనీవే మే ఫస్ట్ నుంచి క్లాసెస్ మిస్ అవ్వద్దమ్మా. మే ఫస్ట్ నుంచి మనకి క్లాసెస్ అనేవి బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. కోర్ జావా డే 1 క్లాస్ నుంచి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన 10:40 క్లాస్లోకి రండి. ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. టుమారో అటెండ్ ద క్లాస్ ఎగ్జాక్ట్లీ at 10 o'clock. మా క్లాస్